రైతులను నడ్డి విస్తున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉద్యోగులకు డిఏ లేవు, పిఆర్సీ అమలు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, విద్యార్థులకు భరోసా కాలేదు, 2500 మహిళలకు లేవు, 4000 రూపాయల ఆసరా పెన్షన్ లేదు, అందరికీ రైతు భరోసా లేదు, అందరికీ రైతు బోనస్ లేదు. వాళ్ళు ఏమీ లేకుండా ఇలా 6 గ్యారెంటీలు పక్క పెట్టి కేవలం ఢిల్లీకి పైసలు పంపడమే లక్ష్యంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఇచ్చేది మనమన్నా ఒక్కసారి నాతో పాటు చెప్పండి అన్నా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు బియ్యానికి పైసలు ఇచ్చేది ఎవరన్నా? ఇవాళ బియ్యానికి పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నా. స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు ఇచ్చేది ఎవరన్నా? జాతీయ రహదారులో పైసలు ఇచ్చేది ఎవరన్నా? రైల్వే నిధులు ఇచ్చేది ఎవరన్నా? శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? కొనుగోలుకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? వాళ్ళ శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? అన్ని నిధులు మనమే ఇస్తుంటే, వేల కోట్ల రూపాయల నిధులు మనకు వస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు ఏమి ఇస్తలేదని ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మనకుదన్నా. ఇలా సనాతన ధర్మం కోసం పనిచేస్తామన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నా. సనాతన ధర్మం లేని భారతీయ జనతా పార్టీ లేదు. అరే 80% హిందువుల కోసం పనిచేసే పార్టీ నా భారతీయ జనతా పార్టీ. మేము ఒక వర్గానికి కొమ్ముగాయం, ఒక వర్గాన్ని వ్యతిరేకించాం. మేము సనాతన ధర్మానికి అడ్డొస్తే, నా ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకునే ప్రసక్తి లేదు. మేము అల్లాను కించపరచలే, మేము యేసు ప్రభుని కించపరచలే, కానీ నా రాముని కించపరిస్తే, నా భగవంతుని కించపరిస్తే, నా సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా అందరం కలిసి పనిచేద్దాం. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం. మేమందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. నేను కాసేపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చేయన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై తెలంగాణ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. దేశం కోసం మోడీ, దేశం కోసం మోడీ. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను.